ఇది ఒకసారి చూడండి. ఢిల్లీ గాలిలోట ప్రమాదకర బ్యాక్టీరియా ఉందట. తీవ్ర స్థాయికి చేరిన యాంటీబయోటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా. అంటే మీరు యాంటీబయోటిక్స్ వేసుకున్నా కూడా ఇప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఈ ఈ మన గాలి వల్ల, దీనివల్ల, వాటర్ వల్ల. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే ఏం యాంటీబయోటిక్స్ వేస్తాం. ఆ యాంటీబయోటిక్స్ని తట్టుకునేంత బ్యాక్టీరియా తయారైందట గాలిలో. ఢిల్లీ పరిస్థితి ఇది. ఎందుకు ఆ పరిస్థితి ఢిల్లీలో? పొల్యూషన్. ఆ పొల్యూషన్ ఎట్లొచ్చింది? మొత్తం అక్కడ ఉన్న వాతావరణాన్ని, ఆ సిచ్యువేషన్ని, దాన్ని మొత్తం చెడగొట్టడం వల్ల. 8 రకాల స్టెఫిలోకాకస్ సూపర్ బగ్స్ను రక్తంలోకి తీసుకెళ్తున్న PM2.5 కణాలట. న్యూమోనియా, సెప్సిస్, చర్మ వ్యాధులు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందట. జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ స్టడీలో వెల్లడి. ఇంతకంటే భయంకరం ఇంకొకటి ఉందా? దేశ రాజధానిలో కనీసం గాలి పీల్చి బతికే పరిస్థితి లేదు. నువ్వు ఒక 10 రోజులు ఇట్లా తిరిగిరా, ఢిల్లీలో తిరగగలుగుతామో. నువ్వు ఒక గంట 2 గంటల సేపు బయటికి పోతేనే ఇదంతా నొప్పిలేస్తుందట, తలకాయ అంతా. అంత భయంకరమైన పొల్యూషన్ ఉన్నది. పొల్యూషన్, మామూలుగా పొల్యూషన్ అంటే ఒక ఎత్తు, ప్రమాదకరమైన బ్యాక్టీరియా తయారైందట.